ప్రేమ, దయ, నిస్వార్థం, క్షమాపణ సూత్రాలను ప్రబోధించి మానవాళికి సందేశాన్నిచ్చిన జీసస్ చరిత్రలో 14 దశల క్షణాలను మిల్లెట్స్ పెయింటింగ్ ద్వారా విశేషంగా ప్రదర్శించారు ప్రముఖ ప్రపంచ చిత్రకారుడు డాక్టర్ మోకా విజయకుమార్. విశాఖ సిటీ ఎన్ఏడి జంక్షన్ సమీప బుచ్చిరాజుపాలెం సెయింట్ థామస్ చర్చ్ ప్రాంగణంలో ఆదివారం జీసస్ పునరుత్థాన వేడుక సందర్భంగా చిరుధాన్యాల చిత్రాలను ఆయన అమోఘంగా ప్రదర్శించారు. ఈ చిత్రాలను చూసి సందర్శకులు ఆశ్చర్యపోయారు. ఇలా మిల్లెట్స్ చిత్రాలను ఎంత గొప్పగా ఎక్కడా చూడలేదని ఆనందం వెలుబుచ్చారు. ఈ అద్భుత ప్రదర్శనను బిషప్ డాక్టర్ ఉడుముల బాలశౌరి ప్రారంభించారు. చిరుధాన్యాలతో జీసస్ చిత్రాలను రూపొందించడం ఆశ్చర్యంగానే ఉందని ఆయన విజయకుమార్ను ప్రశంసించారు. విజయకుమార్ అంకితమిస్తే వాటికన్ సిటీలో ప్రదర్శనగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మిల్లెట్ ఆర్ట్స్ ఒక వినూత్నమైన వెరీ యునిక్ అండ్ స్పెషల్ ఆర్ట్. నేను కూడా మొదటిసారి చూడటం మిల్లెట్స్తోని ఈ కాలంలో మనం మిల్లెట్స్ చేయాలి, అది మనకి రోగాలు రాకుండా చేస్తుంది. దాన్ని ఆర్ట్ రూపంలో చూపించాడు. ఇట్ ఈస్ వెరీ యునిక్ అండ్ స్పెషల్. దీన్ని నేను పాపు గారి దగ్గర తీసుకెళ్ళి నేను యూనివర్సల్ లెవెల్లో కూడా అతన్ని గుర్తింపు వచ్చేటట్టుగా. జీసస్కు మరణశిక్ష విధించినప్పటి నుంచి సమాధి వరకు 14 దశలను ఇక్కడి చిరుధాన్యాల రంగుల చిత్రాల ద్వారా ప్రదర్శించారు. జీసస్కు మరణశిక్ష విధించడం, సిలువ మోయడం, సిలువ మోస్తూ పడిపోవడం, ఇంత అవస్థలోనూ తల్లి మరియను కలవడం, జీసస్ సిలువను సీమోను మోయడానికి సాయం చేయడం, జీసస్ ముఖాన్ని వెరోనికా తొడవడం, సిలువ మొత్తాన్ని మోస్తూ జీసస్ రెండవసారి కూడా కింద పడిపోవడం, యెరూషలేం మహిళలతో జీసస్ మాట్లాడడం, మళ్ళీ మూడోసారి కూడా జీసస్ కింద పడిపోవడం, జీసస్ వస్త్రాలను తొలగించడం, జీసస్ను సిలువకు మేకులతో కొట్టి వేలాడదీయడం, సిలువపై జీసస్ మరణించడం, జీసస్ను సిలువ నుంచి దించడం, సమాధి కావడం, ఇలా 14 దశలను డాక్టర్ విజయకుమార్ మిల్లెట్ చిత్రాల ద్వారా ప్రదర్శించారు. చిరుధాన్యాలపై ప్రజలకు అవగాహన కలిగించడం లక్ష్యంగా ఇంతవరకు ఆయన 280 చిత్రాలను ప్రపంచ దేశాల్లో ప్రదర్శించడం విశేషం. తాజాగా ప్రదర్శించిన జీసస్ చిత్రాలను వాటికన్ సిటీకి అంకితం చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. డాక్టర్ విజయకుమార్ గారు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో శ్రమించి కష్టపడి ఇవన్నీ మా చిత్రాలు అమర్చడం జరిగింది. ఈ చిత్రలేఖనము చాలా కష్టమైంది. నా అనుభవం కూడా నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. ఎందుకంటే ప్రకృతిలో పండిన ధాన్యాల నుంచి అవి తయారు చేయడం చాలా కష్టం. ఆయన దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన ఒక వరం అని నేను భావిస్తున్నాను. మిల్లెట్స్తో అంటే మనం వంటలే చేసుకుంటాం, కానీ ఇలా ఆర్ట్ కూడా ఉంటుందని సార్ ఇంత బాగా చేసినందుకు మేమే స్టన్ అయిపోయాము. సో చాలా బాగుంది. ఇంకా చూడలేదు, చాలా బాగుంది. మిల్లెట్స్ అనేవి అసలు చాలా చిన్నగా ఉంటాయి. వాటిని అన్నింటిని ఒక దగ్గర చేయొచ్చు. ఈ విధమైన కోటింగ్ స్టేషన్ చేశారంటే ఇంకా గ్రేట్. చాలా బాగా చేశారు. సో చెప్పలేము ఇంకా, ఎందుకంటే అంత దీనిగా చేశారంటే, ఎంత వర్క్ హార్డ్ చేశారనేది నిజంగా ఆయనకి ఎంత రుణం అంటే ఎలా చెప్పాలంటే మాటలు చాలా అన్నమాట. ఒకటి చేయడానికి కష్టమైతే ఇన్ని 14 స్టేషన్స్ చేశారంటే చాలా గొప్పది. ఒకటి ఆ సెరల్స్ కానీ కరెక్ట్ మనం పెట్టేటప్పుడు ఒకటని జారిపోతుంది. కానీ అలా కాకుండా ఇన్ని 14 స్థలాలు కట్టారు అంటే అమేజింగ్ అనమాట. చాలా ఎక్సలెంట్గా చేశారు. చాలా బాగుంది. అసలు అలా వేయడం చాలా గ్రేట్. అసలు విశాఖ సిటీకి చెందిన డాక్టర్ మోకా విజయకుమార్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భిన్నమైన సృజనాత్మక కళాఖండాలతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై ఆయన కళలను ప్రదర్శిస్తున్నారు. 2017లో అమెరికాలో సెయింట్ లూయిస్లో విజయకుమార్ థానా ఆర్ట్స్ వర్క్షాప్ నిర్వహించడం విశేషం. 2019లో అట్లాంటా నాటా టిఫ్సాస్ ద్వారా హోస్ట్గా వ్యవహరించారు. 2021
2021లో కోవిడ్ మహమ్మారి సమయంలో విద్యార్థులకు ఉచితంగా వర్చువల్ ఆర్ట్స్ శిక్షణ నిర్వహించారు. 2023లో వాషింగ్టన్, న్యూజెర్సీ ఆర్ట్స్ ఈవెంట్స్ లో ఆయన వర్క్షాపులు నిర్వహించారు. వందలాది విద్యార్థులకు చిత్రకళా ప్రదర్శనలపై మక్కువ పెంచారు విజయకుమార్. విశాఖలో తొలిసారిగా నిర్వహించిన G20 సమ్మిట్ లో మిల్లెట్ ఆధారిత చిత్రకళలతో విజయకుమార్ విశేషంగా ప్రశంసలు అందుకున్నారు. తర్వాత హైదరాబాద్ లో జరిగిన G20 కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ నిర్వాహకులు ఆయన పనితీరును చూసి ఆశ్చర్యపోయారు. వీరి కోరిక మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 36 మంది వ్యవసాయ మంత్రుల మిల్లెట్ పోర్ట్రైట్లను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. ఇలా ఆయన 280 మిల్లెట్ పెయింటింగ్లను చేయడం విశేషం. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అమెరికా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించి విజయకుమార్ చరిత్ర సృష్టించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయకుమార్ నైపుణ్యాలను ప్రశంసించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాన్ని అందించింది. మిల్లెట్తో ఆర్ట్ చేసి అందరికీ అంటే మిల్లెట్ ఫామ్లో అర్థమవుద్ది, ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మిల్లెట్స్ని తెలుసుకుంటారు. కలర్స్ని బట్టి ఎందుకైనా మిల్లెట్స్తో చేస్తున్నాడు, ఏ కలర్స్ వాడకుండా మిల్లెట్స్కి ఈ రెడ్ కలర్ ఎలా వచ్చింది, ఆ బ్రౌన్ ఎలా వచ్చింది అని ఇలా వాళ్ళు తెలుసుకోవడంలో నేను చెప్పేది ఏంటంటే ఇది ఓన్లీ ప్రమోషన్, నేను మిల్లెట్స్ మీద చేస్తానని చెప్పడం కోసం నేను ఇప్పటివరకు ఒక 300 పిక్చర్ల దాకా చేశాను. ఇదే తరుణంలో నా క్రైస్తవ సోదరులకి ఈ గుడ్ ఫ్రైడే అనేది చాలా విచారకరమైన రోజు. ఎందుకంటే ఆయన సిలువ వేసిన రోజు. యేసయ్య మరణ తీర్పు ఇచ్చిన దగ్గర నుంచి చనిపోయే వరకు 14 స్టేషన్స్ క్యాథలిక్ ప్రతి చర్చిలో ఉండడం నేను చూశాను. ఆ 14 స్టేషన్లు వాళ్ళకి చాలా అంటే చాలా వాళ్ళకి రెస్పెక్ట్గా తీసుకుంటారు. వాటిని ఉద్దేశించి నేను నా క్రైస్తవ సోదరుల కోసం నేను ఒక 14 స్టేషన్స్ ఇట్లా మిల్లెట్స్తోనే చేయడం, అది 2x2 అడుగులు ఇంటూ 3 అడుగులు ఎత్తుతో నేను చేసి ఇక్కడ పెట్టడం జరిగిందండి. దీనికి చాలా ఆదరణ వచ్చింది. నా ఉద్దేశంలో దీనికి ఇది ఒక కొత్త ఆర్ట్ కూడాను, ఇది ఎక్కడ కూడా ప్రపంచంలో ఇదే మొదటిసారి, ఎవరు కూడా ఇలా చేయలేదు. నాకు ఫస్ట్ ఆర్టిస్ట్గా వరల్డ్ రికార్డ్స్ కూడా నాకు ఒక 8 వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. నేను నా ఉద్దేశంలో దీనిని నా క్రైస్తవ సోదరులకు అంకితం చేస్తూ ఇది వాటికన్లో ఉండే పోప్ గారికి పంపించాలనే నాకు ముఖ్య ఉద్దేశం అండి. ఇంకా ఫర్దర్గా కూడా నేను మిల్లెట్స్ మీద ప్రమోట్ చేసి నేను ఇలా చేయాలని, అందరూ కూడా మిల్లెట్స్ తినాలని, అందరూ కూడా హెల్తీగా ఉండాలని ఉద్దేశం కాన్సెప్ట్తోనే నేను ఇలాగా గత 3 years నుంచి చేస్తూ ఉన్నాను.